శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణ ఆదినారాయణ. నోటి మాటలతో గాకుండా ఆత్మలో పూర్ణ విశ్వాసముంచిన వారికి శ్రీ స్వామివారు ఎలా రక్షిస్తున్నారో చూడండి. గూడూరు తాలూకా ఓజిలి కాపురస్థుడు బాబు అనే ముస్లిం కుర్రవాని వయసు 20 సంవత్సరములు. 1988 సంవత్సరం జనవరి నెలలో అకస్మాత్తుగా విపరీతమైన పిచ్చివాని వలె ప్రవర్తించసాగాడు. ఒంటి మీద గుడ్డలు పూర్తిగా తీసేసేవాడు. స్త్రీలు కనిపిస్తే వెంటబడి తరుముకునేవాడు. అతడి కాళ్ళు చేతులు కలిపి గుదికట్టి రకరకాల వైద్యాలు చేయించారు. కూలీ చేసుకుని జీవించేవారు కనుక 2000 రూపాయలు అప్పు చేసి అన్ని రకాలైన వైద్యాలు చేసి నయంగాక అశక్తతతో నిస్సహాయులై శ్రీ స్వామివారిని శరణు పొందారు. అతడు రాత్రింబవళ్ళు నిద్రపోడు. భయంకరంగా అరుస్తూ వెల్లికిలా పడుకుని కాళ్ళు చేతులు గుదిగట్టియున్న తాళ్లను నోటితో కొరికి తెంచేవాడు. అలా కాళ్ళు చేతులు నోటికి అందకుండా చేయాలని చేతులను 2 కాళ్ల సందున కట్టిపెట్టి కాళ్ల కొంకెల్లో ఒక కర్రను దోపారు. చూచేవారికి అది భయంకరమైన పరిస్థితి. శ్రీ స్వామివారి సన్నిధిలో ఉన్న కొందరు అమాయకులు ఆయన్ను కాకుపల్లెకు పాల్చూరికి తీసుకుపోతే బాగవుతుందని రకరకాల సలహాలు చెప్పేవారు. నిస్సహాయుడైన వీళ్ళ అన్నగారు అందరికీ ఒకే మాట చెప్పేవాడు. మా వాడు చనిపోతే ఇక్కడే పూజ చేసిపోతాను. బ్రతికి బాగుంటే శ్రీ స్వామివారికి ఒక టెంకాయ కొడతాను. అంతకు మించి నాకు వేరే శక్తి లేదు, ఎక్కడికి వెళ్ళేది లేదు అని తన దృఢ నిశ్చయాన్ని వెల్లడించేవాడు. పూర్ణ విశ్వాసమునకు మించిన భక్తి కంటే వేరే సాధనమేమున్నది? 3వ రోజుకు ఆ కుర్రవాని అరుపులు పెనుకులాట తగ్గి కట్టు విప్పేస్తే అలాగే కూర్చొనుండేవాడు. వారం రోజులకు మామూలు మనిషి అయిపోయాడు. 15 రోజులు చూచారు, నెల రోజులు చూచారు. శ్రీ స్వామివారు సెలవిస్తే ఇంటికి వెళ్ళాలని పట్టుబట్టారు. 2 నెలల తర్వాత శ్రీ స్వామివారి ఆజ్ఞ పొంది ఇంటికి వెళ్ళిపోయారు. ప్రతి శనివారము వచ్చి నిండైన ప్రేమతో శ్రీ స్వామివారిని దర్శించి సేవించి వెళుతుంటారు. ఆత్మకూరు తాలూకా బొమ్మవరం గ్రామస్తుడు పార్లపల్లి వెంకటేశ్వర్లు చెబుతున్నారు. 1970వ సంవత్సరం మా మేకలు జబ్బు చేసి చనిపోతుంటే శ్రీ స్వామివారి ఆశీస్సుల కొరకు చిలకలమర్రి గ్రామం వెళ్ళాను. శ్రీ స్వామివారి చుట్టూరా 100 మంది గుమిగూడి ఉన్నందున దూరంగానే ఉండి మనసులో బాధపడుతున్నాను. ఇంతలో శ్రీ స్వామివారి శిష్యుడొచ్చి బొమ్మారం అబ్బాయిని శ్రీ స్వామివారు పిలుస్తున్నారని నన్ను దగ్గరకు తీసుకువెళ్లడం నా ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇక జీవాలు నష్టం కావు, ఇక అన్నీ బాగుంటాయి అని చీటీ వ్రాయించి నాకు ప్రసాదించి పంపారు. అది మొదలు ఒక్క మేక కూడా చనిపోలేదు. వారు పర్యటనలో ఉంటారు గనక మరలా వారిని దర్శించలేదు. కానీ ఆ కరుణామయుడు నేను పిలువకున్నను నన్ను కాపాడుతున్నాడు. 1978లో తుఫాను వల్ల మేకలను కొండకు తోలేశాము. అవి తిరిగి వస్తాయని ఆశ లేదు. నాటి రాత్రి శ్రీ స్వామివారు స్వప్న దర్శనమిచ్చి మన జీవాలన్నీ బాగుండ్లాయ్యా అన్నారు. గ్రామంలో అందరివి చాలా చనిపోయాయి. మావి మాత్రం ఒక్క మేక కూడా చనిపోలేదు. నాకు 1984లో గుండెదడుతో ప్రమాదం చేసి నన్ను ఆత్మకూరులో సుందర్రామిరెడ్డి డాక్టర్ దగ్గర చేర్చారు. 2 రోజులకు 2000 రూపాయలు ఖర్చయింది. కానీ నేను చనిపోయానని నన్ను కారులో ఇంటికి తీసుకువచ్చారు. అందరూ ఏడ్చి ఏడ్చి కూర్చొనే నిద్రపోతున్నారు. మా తల్లిదండ్రులకు శ్రీ స్వామివారు స్వప్న దర్శనమిచ్చి నా భక్తుని నేను రక్షించుకుంటాను అని చెప్పారట. తెల్లవారి నుండి నేను కళ్ళు తెరిచి క్రమేణా 2 నెలల్లో ఏ మందులు లేకుండా పూర్ణ ఆరోగ్యవంతుడనయ్యాను. ఈ వింత చూచిన జనులెల్లరూ శ్రీ స్వామివారి మహిమను వేనోళ్ల కొనియాడారు. 1984లో శ్రీ స్వామివారి ఆరాధనకు వచ్చి శ్రీ స్వామివారు సశరీరులుగా ఉన్నప్పుడు నన్ను వారి సేవలో ఉంచుకోకుండా దూరం చేశారని బాధపడ్డాను. నాటి రాత్రి శ్రీ స్వామివారు అగ్నిగుండంలో కూర్చొని ఉన్నట్లు స్వప్న దర్శనమిచ్చారు. అదే రోజు మరొక దృశ్యంలో స్వామివారి శరీరంపై అసంఖ్యాకంగా కర్పూరం బిళ్ళలు వెలుగుతున్నట్లు దర్శనమైంది. దీనితో నేను అందరిలాగా చనిపోలేదు, ఈ అగ్నిలాగా శాశ్వతంగా వెలుగుతూ ఉంటానని శ్రీ స్వామివారు నాకు గుర్తు చేశారని తెలుసుకున్నాను. నేనింటికి వెళ్ళిన 4వ నాటి నుండి రక్త విరోచనాల వలన ఎన్నో గుడ్డలు తడిసిపోతున్నవి. వద్దంటే ఆరాధనకు వెళ్ళి కొని తెచ్చుకున్నాడు. ఇక లాభం లేదు, చనిపోతాడని అందరూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. శ్రీ స్వామివారు నా యందు ఉంటే కాపాడుతాడు, లేకుంటే ఆయనలో ఐక్యం చేసుకుంటాడని చెప్పి మందు కూడా తీసుకోలేదు. నాటి రాత్రి శ్రీ స్వామివారు మూతలేని తన సమాధిలో నిల్చొని అభయహస్తంతో దర్శనమిచ్చారు. తెల్లవారి నుండి నేను హాయిగా నడవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. శ్రీ స్వామివారిని పూర్ణంగా నమ్ముకోవడమే నాకు తెలిసింది. అవతల ఆయన దయ. సద్గురువును భుక్తి ముక్తి ప్రదాతయని స్తోత్రం చేస్తాము. మహాసమాధి అనంతరం కూడా శ్రీ స్వామివారు తన భక్తులను ఎలా కాపాడుతున్నారో చూస్తే వారు నిత్య సత్యులని గ్రహించగలం. రావూరు తాలూకా ముదిగేడు గ్రామస్తుడు కోడూరు యానాదిరెడ్డి గారు తన 16వ సంవత్సరం వయసు నుండి శ్రీ స్వామివారి భక్తులు. వీరి ఉబ్బసం వ్యాధిని పోగొట్టి శ్రీ స్వామివారు వీరిని గొప్ప భాగ్యవంతుని చేశారు.
కానీ ఈయన ఎల్లప్పుడూ ఆర్థిక తాపత్రయంలో పడి శ్రీ స్వామివారు తన గ్రామం వస్తే తప్ప మిగిలినప్పుడు వారిని తలచేవాడు కాదు. 1985 జూన్ నెలలో జబ్బున పడి ఎంతో కష్టంతో రోజుకొక కప్పు కాఫీ మాత్రం బలవంతంగా తాగేవారు. ఏ ఆహారం చూసినా విషంతో సమానంగా ఉండేది. 2 నెలలుగా ఎన్నో ఇంజెక్షన్లు మందులు వాడినా తగ్గక ఎముకల గూడు వలె తయారైనాడు. ఆగస్టు నెలలో రోజుకు 30 విరోచనాలు అవుతున్నాయి. డాక్టర్కు జబ్బు అంతుపట్టలేదు. ఈయన ప్రాణంపై ఆశ వదిలేసుకున్నాడు. ఆగస్టు 22న వీరి మిత్రుడు అక్కెం వెంకట్రామిరెడ్డి వీరిని గొలగమూడికొచ్చి శ్రీ స్వామివారి ఆరాధనోత్సవంలో దర్శనం చేసుకుంటే జబ్బు నయమవుతుందని వస్తానని చెబితే 2 ఎడ్ల బండి కట్టి బస్సు దాకా తీసుకువెళ్ళి తర్వాత బస్సులో తీసుకెళ్తానని బలవంతం చేశాడు. మనిషి సహాయం లేనిదే లేవలేని యానాదిరెడ్డి ఆయన ప్రోత్సాహం చూచి సరే వస్తానని చెప్పాడు. బండి తీసుకొచ్చేందుకు వెంకట్రామిరెడ్డి ఇంటికి వెళ్ళారు. ఆ తర్వాత యానాదిరెడ్డి తన అనుభవం ఇలా చెప్పారు. నేను శ్రీ స్వామివారి దర్శనానికి వస్తానని చెప్పిన మరుక్షణంలో నాలో చెప్పలేని మార్పు కలిగింది. ఎవరి సహాయమూ లేకుండానే నడిచి ఇంట్లోకి వెళ్ళి అన్నం పెట్టమని చాలా ఆకలిగా ఉందని తొందర చేశాను. నా ప్రవర్తనకి ఇంట్లో వాళ్ళంతా దిగ్భ్రమ చెంది ఇది చావు బలం, మరణానికే ఈ ఆకలి అని దుఃఖించసాగారు. నేను మామూలుగానే అన్నం తిని చన్నీటి స్నానం చేసి ఉతికిన గుడ్డలు ధరించి గొలగమూడికి ప్రయాణమై కూర్చుంటే అందరూ వింతగా చూస్తున్నారు. వెంకట్రామిరెడ్డి చూచి చచ్చేవాడిగా ఉంటివి కదా, మరి ఇంతలో పెండ్లి కొడుకులాగా తయారయ్యావే అని చెప్పి అదంతా శ్రీ స్వామివారి మహిమ కదా అన్నారు. బండి లేకుండానే 2 నెలలుగా అన్నం లేని నేను 1 మైలు నడిచి వచ్చి బస్సు ఎక్కి గొలగమూడి చేరి సర్వం భోంచేశాను. అది మొదలు ఏ మందు లేదు, ఆరోగ్యంగా ఉన్నాను. ఇది మానవులు ఊహించలేని వర్ణనాతీతమైన అనుభూతి. శ్రీ స్వామివారి కృపకు నేను అర్హుడను కాను. కానీ ఆ కరుణామయుడు నన్ను ఎందుకు ఆదుకున్నారో అది వారి మాతృప్రేమకే తెలియాలి. బిట్రగుంట వెంకట్రామిరెడ్డి భార్య కౌసల్యమ్మ, కాపు వీధి, కోవూరు, నెల్లూరు జిల్లా. తన అనుభవాన్ని ఇలా వివరిస్తున్నారు. 1991 మే నెల 1వ తేదీన అకారణంగా నా కుడి కన్ను విపరీతమైన బాధ పెట్టసాగింది. కోవూరులో కంటి డాక్టర్ లేనందున అర్ధరాత్రి వేళ నెల్లూరు తీసుకుపోలేక మత్తు ఇంజెక్షన్ చేసి నిద్రపుచ్చారు. తెల్లవారి నెల్లూరులో కంటి డాక్టర్కు చూపిస్తే రాయవేలూరు పొమ్మన్నారు. ప్రస్తుతం కంటి నుండి చిక్కని నీసునీళ్లు కారుతూ దుర్వాసన, భరించలేని బాధ. రాయవేలూరులో 3 రోజులు వైద్యం చేసినా నెమ్మదించనందున ఆ బాధ భరించలేక చిత్తూరులోని స్పెషలిస్ట్ దగ్గర చూపించాము. కానీ ప్రయోజనం లేక మద్రాసు వెళ్ళి ముద్దు కృష్ణారెడ్డి గారి ఆసుపత్రిలో 10 రోజులున్నా కానీ అణు మాత్రం కూడా బాధ తగ్గలేదు. ఇక భరించలేక ఒంగోలు దగ్గర చీమకుర్తిలోని కంటి డాక్టర్ దగ్గర 4 రోజులు వైద్యం చేయించి ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు కంటి గుడ్డు బాగా లోపలికి పోయి రెప్ప మూతపడి గుడ్డు కనిపించడం లేదు. నా బాధ చూడలేక మా వాళ్ళు నన్ను ఎక్కడ స్పెషలిస్టులు ఉన్నారంటే అక్కడికి కారులో తీసుకుపోతున్నారు. చివరకు తిరుపతిలో మంజులమ్మ గారికి చూపిస్తే ఇక కన్ను కనిపించదు, 2వ కంటికి కూడా ఈ జబ్బు వచ్చే ప్రమాదం ఉంది, వెంటనే కంటి గుడ్డు తీసేసి పింగాణి కన్ను అమరుస్తాము, 1 కంటి చూపుతో సరిపెట్టుకోవాల్సిందేనని తీర్పు చెప్పేసింది. ఈ మాట విని అంతులేని దుఃఖంతో ఏడ్చి ఏడ్చి నిద్రపోయాను. నా స్వప్నంలో ఏనాడో చనిపోయిన మా నాన్నగారు కనిపించి ఆడకురా 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 అని ముమ్మారు పలికారు. మెలకు వచ్చింది. మా నాన్న చనిపోయాడు కనుక నన్ను కూడా తన చెంతకు రమ్మంటున్నాడని అంటే నేను కూడా చనిపోతానని దుఃఖించాను. కన్ను తీసి పింగాణి కన్ను పెట్టేందుకు నేను సుతరాము అంగీకరించక ఇంటికి వచ్చేశాను. నేనంతవరకు శ్రీ వెంకయ్య స్వామి గారిని గూర్చి విని ఉన్నానే గాని ఎప్పుడూ గొలగమూడి చూచి ఉండలేదు. కానీ నా అంతరాత్మలో వెంటనే గొలగమూడి వెళ్ళు అని ఒక అదృశ్య శక్తి బలంగా తొందరపెట్టసాగింది. గొలగమూడి తీసుకువెళ్లేందుకు ఇంట్లో వాళ్ళు సుతరాము అంగీకరించలేదు. ఇక నిలవలేక ఎవ్వరికీ చెప్పకుండా అర్ధరాత్రి కట్టుబట్టలతో గొలగమూడికి వచ్చేశాను. సమాధి మందిరం యొక్క కుడిపక్క వరండాలో పడుకున్నాను. ముఖానికి గుడ్డ కప్పుకొని పుట్టెడు దుఃఖంతో కుమిలిపోతూ 3 రోజులు గడిపాను. బాధ ఏమీ తగ్గలేదు. 3వ నాడు శనివారం విపరీతమైన రద్దీ. అగ్నిగుండం నుండి పొగ విపరీతంగా చుట్టేస్తుంది. ఆ పొగ బాధ భరించలేక శ్రీ స్వామివారిని నిష్ఠూరాలాడాను. ఏమి స్వామి, నన్ను నీ సన్నిధికి ఎందుకు తీసుకొచ్చావు? ఈ పొగలో నన్నెందుకు ఇలా చంపుతున్నావు? నీ వైభవం చూపించేటందుకా లేక నా మీద కసి తీర్చుకునేందుకా అని ఏమేమో అనుకున్నాను. తిన్నగా నిద్రపట్టింది. ఆ నిద్రలో ఒక దివ్య స్వప్నం వచ్చింది. పింగాణి డీసులో నీరు తీసుకుని ఒక తెల్లచీర కట్టుకున్న యువతి, మందుల పెట్టె పట్టుకుని నల్లకోటు వేసుకున్న ఒక వైద్యుడు నన్ను సమీపించారు.
వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకున్నాక ఆ వైద్యుడు నీటిలో దూది తడిపి నా కన్ను తుడిచి వెంటనే చిత్రంగా తన చేతివేళ్లతోనే నా కన్ను చిటికెలో పెరికి డీసులోని నీళ్లలో పడేశాడు. నీళ్లు చిమ్మడం కూడా కనిపించింది. దూదిని ఎర్రటి మందులో తడిపి నా కన్ను తుడిచి ఆ దూదిని కంటికి కరిపించి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. నాకు వెంటనే మెలకు వచ్చి నా కన్ను వచ్చింది, నా కన్ను కనిపిస్తుంది అని అరుస్తూ లేచి కూర్చున్నాను. నా పక్కనున్న వాళ్ళందరూ నిద్రలేచి నా కంటిగుడ్డు మామూలుగా పైకి వచ్చి ఉండి నేను స్పష్టంగా చూడగలగడం చూచి శ్రీ స్వామివారి దివ్యమహిమను తన్మయత్వంతో కొనియాడారు. అది మొదలు నా కన్ను నొప్పి లేకుండా స్పష్టంగా కనిపిస్తుంది. అన్నాళ్లుగా బాధించిన ఆ బాధంతా రెప్పపాటు కాలంలో మటుమాయం చేయడం అంటే అది ఒక్క స్వామివారికే సాధ్యం కదా. ఒకనాడు శ్రీ స్వామివారి శిష్యుడు ఒకరు కనిపించి, అమ్మ, వయసు ముదిరి నీ రెండవ కన్ను కనబడకున్నా నేనిచ్చిన కంటికి ఢోకా లేకుండా కనబడుతుందిలే అని సెలవిచ్చారు. ఇదంతా అనంత కరుణామయుడైన శ్రీ స్వామివారి దయకు నిదర్శనమే గాని నేను చేసిన సాధన అంటూ ఏమీ లేదు. ఈ విషయంలో పూర్వపుణ్యము, శ్రీ స్వామివారితో ఆమెకు గల రుణానుబంధము, ముఖ్యంగా శ్రీ స్వామివారి కృపకు కారణమని తలవాలి. కనుక మనకెలాంటి సమస్యలు లేకున్నా నిస్వార్థమైన ప్రేమతో శ్రీ స్వామివారిని మనం ఈ జన్మలో సేవిస్తే అది మన భవిష్యత్తులో మనకు శ్రీ స్వామివారి కృపను అనాయాచితంగా ప్రసాదిస్తుంది. నేను కృతజ్ఞతతో శ్రీ స్వామివారిని 6 మాసముల పాటు విడవకుండా సేవించాను. నా 5వ సంవత్సరం వయసు నుండి బాధించుచుండిన ఇస్నోఫీలియా పూర్తిగా నివారణై ప్రస్తుతం మంచులో పడుకున్న చన్నీటి స్నానం చేసినా ఏమాత్రమూ ఆయాసం రావడం లేదు. అంతేగాక ఎన్నో సంవత్సరాలుగా నన్ను బాధించుచుండిన నా కుటుంబ సమస్య కూడా పరిష్కరించారు. పరమకారుణ్యమూర్తి అయిన శ్రీ స్వామివారు ఎంత గొప్పగా తన కరుణారసాన్ని నాపై వర్షింపజేసిన మానవనైజమైన నా వక్రబుద్ధిని నేను విడవలేకపోయాను. ఆ కరుణామయుడు నా వక్రబుద్ధిని కూడా ఎలా సరిచేశారో చూడండి. అందరూ శ్రీ స్వామివారికి తలనీలాలు సమర్పిస్తుంటే నేను కూడా సమర్పించాలని తలచాను. కానీ ఆ తర్వాత బోడిగుండుతో ఉండడం ఇష్టం లేక తలనీలాలు ఇవ్వలేదు. 2 రోజుల్లో నా తలంతా కురుపులు భయమైపోయింది. 1 వారం రోజులు ఇంజెక్షన్లు వేసుకుంటూ బాధపడ్డాను. కానీ కురుపులు ఏమాత్రం తగ్గలేదు. చివరికి అది శ్రీ స్వామివారి మహిమేనని ఎరిగి అభిషేక జలం తలకు పూసి కురుపులు తగ్గితే తప్పక తలనీలాలు సమర్పిస్తానని చంపలేసుకున్నాను. ఎంత చిత్రంగా కురుపులొచ్చాయో అంత చిత్రంగానూ 1 రోజులో కురుపులు మాయమైనాయి. అంతటితో లెంపలేసుకుని వెంటనే తలనీలాలు సమర్పించాను. ఇందుకే కాబోలు పెద్దలు దాసుని దండనం ముండనం అన్నారు. నగరి శ్రీరాములు తెలుగు పండిట్ ఆదోని తన అనుభవాలను ఇలా తెలుపుతున్నారు. 1991 జూలై నెల వరకు శ్రీ వెంకయ్య స్వామి గారిని గురించి నాకెంత మాత్రమూ తెలియదు. శ్రీ షిరిడీ సాయిబాబా గారి పరమభక్తాగ్రేసరుల్లో ఒకరైన శ్రీ ఎంకే ఆనంద వెంకటేశ్వర్లు స్పెషల్ ఏసీటీఓ ఆదోని గారు శ్రీ వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్రకు సంబంధించిన అవధూత లీలాను 4 భాగములు గల పుస్తకం నాకు చదవమని ఇచ్చిరి. నేను దానిని 19/8/91 నాటికి 4 భాగములు చదివి ఆ రాత్రి నిద్రించు సమయమున భక్త్యావేశంతో శ్రీ స్వామివారిని ఈ విధంగా ప్రార్థించి తిని, స్వామి, తమరు సమాధి అనంతరం కూడా అనేక మందికి ప్రత్యక్ష స్వప్న దర్శనములనిచ్చి అనేక శుభములను అడుగూర్చి దివ్యలీలలెన్నింటినో ప్రదర్శించితిరి. ఇవి వాస్తవమైనచో నాకు కూడా ఏదైనా ఒక సంకేతము నొసంగి మీ సమాధి చెంతకు పిలిపించుకోమని మనసారా ప్రార్థించి శయనించి తిని. ఆ రాత్రి నాకొక స్వప్నం వచ్చింది. అందులో ఒకానొక అపరిచిత వ్యక్తి నన్ను తన ఇంటికి ఆహ్వానించి శ్రీ స్వామివారిని నా పైకి ఉసిగొల్పెను. శ్రీ స్వామివారు మహాబలవంతుడైన పహిల్వాను వలె శరీరమంతయు చెమటలు పట్టినట్లు ఒక పహిల్వాను మరొక పహిల్వాను పైకి కుస్తీకి పోయేడు పోజులు నా మీదకొచ్చుచుండిరి. భయమనిన ఎట్టిదో ఎరుగని నాకు శ్రీ స్వామివారు పైకి వచ్చుచుండగా భయం వేసింది. నేనప్పుడు చేతులు జోడించి స్వామితో, స్వామి, నాకు చక్కెర వ్యాధి ఉన్నది, రక్తపోటు ఉన్నది, గుండె జబ్బు కూడా ఉన్నది. మీరొక్క దెబ్బ వేసిన్నో నేను బ్రతకజాలను, దయచేసి నన్ను కొట్టవద్దు అని ప్రతిమాల్చుంటిని. అయినను స్వామి నా మీదకు భయపెట్టుచూ పహిల్వాను నడకతో వచ్చుచూనే ఉండెను. చివరకు ఆ కల ఎట్లో అంతమైంది. మరుసటి రోజు అనగా 28/91 నాకు శ్రీ స్వామివారి అవధూత లీలను ప్రసాదించిన శ్రీ ఎంకే ఆనంద వెంకటేశ్వర్లు గారి దగ్గరకు వెళ్ళి స్వప్న వృత్తాంతమును వివరించి తిని, వారు, అట్టి స్వప్నం మంచిదే, శ్రీ స్వామివారు మిమ్మల్ని కరుణించినారు. స్వప్నములో ఆయన భయపెట్టింది మీలోనున్న జబ్బులనే గాని మిమ్మల్ని కాదు అని సెలవిచ్చారు. నేను వెంటనే ప్రయోగశాలకు వెళ్ళి మూత్రము, రక్తం పరీక్ష చేయించి తిని ఆశ్చర్యకరంగా రెండింటిలో చక్కెర లేదని తెలిసింది. రక్తపోటు పరీక్ష చేయించగా అది కూడా మామూలుగానే ఉండింది. నాకు తృప్తి కలగలేదు. ఆ జబ్బులకు సంబంధించిన మాత్రలను తినుట ఆపివేసి బెల్లము, నెయ్యి కలిపిన రొట్టెలతో తింటిని, తేనె తాగితిని. పళ్ళు, మిఠాయిలు, చక్కెర, కాఫీ, వరెన్నము ఏ పదార్థములు ఆ జబ్బులకు నిషిద్ధములో అవన్నీ తింటూ మరలా పరీక్ష చేయించి తిని. అప్పుడు కూడా ఆ జబ్బులు జాడలైననూ లేవు.
ఒకే నెలలో వేరువేరు ప్రయోగశాలల్లో వేరువేరు డాక్టర్ల దగ్గర 5-6 సార్లు పరీక్షలు చేయించి తిని శ్రీ స్వామివారి మహిమ ఎటువంటిదో గాని ఈనాటికి ఆ జబ్బుల జాడలైననూ లేవు. చివరిసారిగా ఆదోనిలో గాక 30/10/91 కర్నూలులోని ఒకానొక ప్రసిద్ధ ప్రయోగశాలలో మరొక మారు రక్తమూత్రముల యందలి చక్కెరను పరీక్ష చేయించగా చక్కెర జాడలు కూడా లేవని తేలింది. బీపీ కూడా నార్మల్గా ఉందని ఇరువురు డాక్టర్లు పరీక్షించి తెలిపిరి. ఇది శ్రీ స్వామివారి మొదటి స్వప్న దర్శన వృత్తాంతం. శ్రీ స్వామివారి రెండవ స్వప్న దర్శన వృత్తాంతం. 20/9/91 తేదీ రాత్రి స్వప్నంలో శ్రీ స్వామివారు పల్లకీలో ఊరేగింపుగా వస్తున్నారు. పల్లకీ చుట్టూ జనం విశేష సంఖ్యలో చేరి శ్రీ స్వామివారిని దర్శిస్తూ ప్రార్థిస్తున్నారు. నేను దూరమున నిల్చుండి స్వామివారితో, స్వామి, నేను ఈ జనసందోహమును తొలగద్రోసికొని మీ దరికి రాలేను, నా నమస్కారమును ఇచ్చటి నుండియే స్వీకరింపుడని ప్రార్థించి తిని వారు వెంటనే ఆ జనసందోహమును తొలగద్రోసుకొని, ఆయనతో నాకు పని ఉంది, పక్కకు తొలగండయ్యా అనుకుంటూ నన్ను సమీపించారు. పల్లకీపై శ్రీ స్వామివారు, ఆయన ప్రక్కన మరొకరు ఉన్నారు. శ్రీ స్వామివారు ప్రక్కనున్న స్వామివారిని డబ్బులిమ్మని అడిగారు. ఆ స్వామి శ్రీ స్వామివారి చేతికి ఆ పల్లకీ మీద పడి ఉన్న డబ్బులో నుండి ఒక 100 రూపాయల నోటు, ఒక 10 రూపాయల నోటు, మరికొన్ని రూపాయలు ఇచ్చారు. శ్రీ స్వామివారు వాటిని తీసుకుని 116 తీసుకోవయ్యా అన్నారు. ఈ డబ్బు నాకెందుకు స్వామి అని నేను అన్నాను. స్వామి తీసుకోవయ్యా అని దోసిట్లో పోశారు. నేను దానిని నా జేబులో వేసుకున్నాను. మరుసటి రోజు అనగా 21/9/91 నేనేదో పని మీద కర్నూలు వెళ్ళాను. అచ్చట డాక్టర్ సుదర్శనం గారు స్వామి కృప అను పుస్తకమొసంగి చదువుమన్రి. నేను దానిని చదివి మా చెల్లెలికి ఇచ్చి చదువుమని చెప్పి 22/9/91 ఆదోనికి వచ్చి తిని 2/10/91 గాంధీ జయంతి నాడు కర్నూలు సెయింట్ జోసెఫ్ కాలేజీ శ్రీమతి రోజమ్మ గారి విద్యాలయంలో జరగనున్న అష్టావధాన కార్యక్రమంలో పృచ్ఛకుడుగా పాల్గొనవలసిందిగా ఆహ్వానం వచ్చింది. దానికి నేను అంగీకరించి అవధానంలో పాల్గొంటిని. మహా ఉదార స్వభావి, సారస్వతాభిమాని అయిన శ్రీమతి రోజమ్మ గారు స్రక్చందన తాంబూల ఫలాదులతో పాటు స్వచ్ఛమైన ఉన్ని శాలువ, నారికేళ్లము, ఒక కవరు, ఒక స్టెయిన్లెస్ స్టీల్ పళ్ళెంలో ఉంచి పృచ్ఛకులను, అవధానిని, అధ్యక్షుల వారిని సన్మానించి పళ్ళెంతో సహా ఇచ్చివేసింది. నేనప్పుడు కవర్లో ఏమున్నది చూడలేదు. తర్వాత ఎప్పుడో దాన్ని విప్పి చూడగా అందులో 100, 10, 5, 1 రూపాయి నోట్లు ఉన్నవి. మొత్తం 116. శ్రీ స్వామివారు 20/9/91 స్వప్నంలో ప్రసాదించిన 116 2/10/91 లభించినవి. నేను 3/10/91 కర్నూలు నుండి ఆదోనికి వచ్చి ఆనాటి రాత్రి శ్రీ స్వామివారితో, స్వామి, మీ దివ్యలీలను ప్రదర్శించితిరి, అవి సత్యములైనవి, నన్ను గొలగమూడికి పిలిపించుకొనవలసింది, ఆ ప్రయాణమునకు కావలసిన అనుకూలములను కల్పించవలసిందని ప్రార్థించితిని. మాకు 9/10/91 నుండి దసరా సెలవులు మొదలైనవి. నాకప్పటికి ఆ నెల జీతం రాలేదు. గొలగమూడికి 3 ప్రయాణం చేయుటకు ఛార్జీలు లేని ఉచిత రవాణా సౌకర్యం, దానితో పాటు ఖర్చులకు కావాల్సిన 550 రూపాయల పైకము స్నేహితుల ద్వారా శ్రీ స్వామివారు సమకూర్చున్నారు. 12/10/91 నేను, మా తల్లి, 3 కుమార్తెలు, 1 కుమారుడు, మొత్తం 6 మంది గొలగమూడికి వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి ఆనందించితిమి. 16/10/91 రాత్రి 1 గంటకు ఆదోని చేరి విజయదశమి పండుగ జరుపుకొని పూజ్యులకు, గురువులకు, మిత్రులకు సెమీపత్రములను నొసంగి వారి ఆశీస్సులు అందుకొంటిని. మేము గొలగమూడికి బయలుదేరిన రోజు అనగా 12/10/91 శ్రీ స్వామివారు నా భార్యకు స్వప్న దర్శనం ఒసంగుటియేగాక ఆనాడు శనివారము శ్రీ స్వామివారి దివ్యక్షేత్రమును, అచ్చట జరుగు కార్యకలాపములను స్వప్నమందే దర్శింపజేసిరి. ఈ విషయమును నా భార్య శ్రీమతి నాగలక్ష్మమ్మ నేను గొలగమూడి నుండి ఇల్లు చేరిన వెంటనే నాకు తెలుపగా, స్వామివారి కృప నీపై ప్రసరించినదని తెలిపి మరుసటి రోజు అనగా 18/10/91 నా భార్య, నా పెద్ద కుమారుడు చిరంజీవి రాఘవేంద్ర, నా చిన్న కుమారుడు చిరంజీవి సీతారామానుజం వీరిని వెంట తీసుకుని ఉచిత రవాణా సౌకర్యములతో ఆ రోజు రాత్రి 10 గంటలకు గొలగమూడి చేరితిమి. నా భార్యా కుమారులతో గొలగమూడికి చేరినంతనే ఆ క్షేత్రమును, అందు వెలిసిన శ్రీ స్వామివారిని, అన్నసత్రమును, వంటశాల, అచ్చట శనివారం శ్రీ స్వామివారిని దర్శింపవచ్చిన భక్తజన సందోహమును గాంచి నా భార్య ఆశ్చర్యచకిత అయినది. తాను 12/10/91 రాత్రిగాంచిన స్వప్నంలో వీటినన్నింటినీ యథాతథముగా ఆమె శ్రీ స్వామివారి కృపా విశేషముచే చూచానని చెప్పింది. కామసాని చంద్రశేఖర్ రెడ్డి, సరోజినీదేవి రోడ్డు, తిరుపతి 5/1/75 బి. ఇలా చెబుతున్నారు. 1991 సంవత్సరంలో నాకు ముఖమంతా కదుములుగా తయారై వాటి నుండి చీము కూడా వస్తుంది. మొదట మొటిమల వలె ఉంటే అశ్రద్ధ చేశాను. ముఖమంతా అల్లుకొని రాత్రింబవళ్ళు జివ్వున భరించలేని నొప్పిగా ఉంది.
మందులు తింటూ చీము పదార్థాలు తినకుండా పథ్యం కూడా ఉన్నాను. కానీ చీము కారుతూనే ఉంది. చేత్తో రుద్ది నీళ్లు పోసి కడుక్కునేందుకు వీలు లేదు. మద్రాసు జర్మనీ హాస్పిటల్, బెంగళూరు కేఎన్ ప్రకాష్ డాక్టర్ గారు, తిరుపతి రూయా హాస్పిటల్ మొదలుగా అన్ని చోట్ల స్పెషలిస్టుల దగ్గర వైద్యం చేయించి 10,000 రూపాయలకు పైన ఖర్చు పెట్టాను. మంత్రతంత్రాలు, నాటు వైద్యాలు, భూత వైద్యాలు అన్నీ చేయించాను. కానీ ఫలితం శూన్యం. 1991 సంవత్సరం నాటికి బాధలు భరించలేనంతగా ఉన్నాయి. నిద్ర మాత్రలు మింగిన కొంతసేపే కానీ మరలా బాధ వల్ల నిద్ర పట్టేది కాదు. నా మిత్రులకు ముఖం చూపించేందుకు మనస్కరించక చీకటి పడ్డాక బయటకు వచ్చేవాడిని. ముఖమంతా అసహ్యకరంగా తయారైంది. ఈ బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకోదలిచాను. అట్టి విషమ పరిస్థితిలో కృపాకరుడైన శ్రీ స్వామివారిని నేను శరణు వేడుకోనప్పటికీ నాపై కృపజూపుటియే విశేషం. మా ఇంటికి ఎదురుగా ఉన్న సరోజనమ్మ గారు శ్రీ స్వామివారి భక్తులు. వాళ్ళమ్మగారు నన్ను పలకరించి శ్రీ స్వామివారి నూనె ఇచ్చి పూసుకోమన్నది. తీర్థము, దారం ఇచ్చి మెడలో ధరించమన్నది. నూనె పూసుకున్న నాటి రాత్రికే బాధ తగ్గి నిద్ర పట్టింది. క్రమేణా 2 రోజుల్లో నా బాధ చాలా వరకు తగ్గింది. వెంటనే గొలగమూడి వెళ్ళి శ్రీ స్వామివారిని సేవించాలని ఆరాటపడ్డాను. సరోజనమ్మ గారు నా మీద దయతో కొన్నాళ్లు నన్ను ఆశ్రమంలో ఉంచుకోమని అర్థిస్తూ ఆశ్రమవాసులకు లెటర్ ఇచ్చారు. శ్రీ స్వామివారి కృప వలన నేను గొలగమూడి చేరేసరికి నా కొరకే ఎదురు చూస్తున్నట్లు బిల్డింగులకు నీరు పట్టే క్యూరింగ్ పని ఎదురు చూస్తుంది. శ్రీ స్వామివారి ప్రసాదం తింటూ క్యూరింగ్ పని చేస్తూ కొన్నాళ్లు గడిపాను. పని ఒత్తిడి వలన ప్రదక్షిణలు కూడా నామమాత్రంగా చేసేవాణ్ణి. ప్రస్తుతం ఆ గడ్డలు, కదుములు, చీము అంతా ఎలా వచ్చినవి అలా పోయి మామూలు ముఖమైంది. ఆత్మహత్య చేసుకోదలిచిన నన్ను ఈ విధంగా తమ సమాధి చెంతకు తీసుకువచ్చి నా బాధలు తీర్చిన శ్రీ స్వామివారి రుణం నేను ఏ సేవ చేసినా తీరదు. జీవితాంతం వారికి రుణపడి ఉంటాను. కోరిన వారికి కోరిన విధంగా తన కృపను వర్షింపజేసే కృపాకరుడు శ్రీ స్వామివారు. శ్రీ వి బాలకృష్ణయ్య, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, నెల్లూరు. వారి భార్య విమలమ్మ గారు తన దివ్యానుభవాన్ని ఇలా వివరిస్తున్నారు. శ్రీ స్వామివారిని గూర్చి శ్రీ భరద్వాజ మాస్టర్ గారి ద్వారా తెలుసుకున్నాను. కానీ నేనప్పటికీ గొలగమూడి రాలేదు. 1989 సంవత్సరంలో నేను శ్రీ స్వామివారికి ఇలా విన్నవించుకున్నాను. స్వామి, నేను మీ అవధూతలీల గ్రంథాన్ని శ్రద్ధగా 3 పారాయణలు చేసుకుంటాను. నా పారాయణ అనంతరం మా ఇంటిలోని పారిజాత చెట్టు దగ్గర అలికి ముగ్గులు పెట్టిన స్థలంలో కూర్చొని తమరు నా పిలుపు లేకుండానే నా ఆతిథ్యం స్వీకరించాలి. అది ఖచ్చితంగా 12:30 నుండి 1:30 గంటల మధ్యనే రావాలి అని విన్నవించుకొని పారాయణ పూర్తి చేసి వంట చేసి వారి రాక కోసం ఎదురు చూస్తున్నాను. 1 గంట అయినా వారి జాడే లేదు. నాకు చాలా బాధేసి, ఏమి స్వామి, నా పారాయణంతా వ్యర్థమేనా? నా తప్పేమి తండ్రి అని బాధపడ్డాను. నా బాధ చూచి మా పక్కింటి ఆమె ఎవరైనా భిక్షగాళ్ళని పిలుచుకు వస్తానన్నది. కానీ నేను అంగీకరించలేదు. ఇంటిలోని పటాల దగ్గర కూర్చోగానే అమ్మా అన్న కమ్మని పిలుపు వీధి గుమ్మం దగ్గర వినిపించి ఆతృతగా వెళ్ళాను. మోకాళ్ల వరకు ధోవతి, చిన్న తువ్వాలు, కాకి చొక్కా వేసుకుని చేతిలో కర్ర, మరొక చేతిలో అల్యూమినియం దబరా పట్టుకున్న వ్యక్తి అమ్మ అంత అన్నం పెడతావా అంటూ కమ్మని కంఠంతో అర్థిస్తున్న స్వామిని చూడగానే ఆనందాశ్చర్యాలు ముప్పిరికొనగా నా శరీరం అదుపు తప్పిపోయింది. రండి స్వామి, భోంచేస్తురు అని స్వాగతం పలుకుతూ వారిని లోనికి ఆహ్వానించాను. నేను ముందు, వారు వెనుక నడుస్తున్నాము. ఆ ఆనంద పారవస్యంలో నేను భూమి మీద నడుస్తున్నానా లేక గాలిలో తేలిపోతున్నానో తెలియడం లేదు. పరుగున ఇంట్లోకి వెళ్ళి పొంగలి, అన్నం, కూర వగైరా తెచ్చేలోగా శ్రీ స్వామివారు మరొక్కసారి నన్ను ఆశ్చర్యంలో ముంచేశారు. శ్రీ స్వామివారు చిత్రంగా పారిజాత చెట్టు దగ్గర నేను అలికి ముగ్గులు పెట్టిన తావులోనే హాయిగా కూర్చుని ఉన్నారు. మామూలు భిక్షకుడైతే అక్కడ కూర్చునేందుకు సాహసించడు కదా. అన్నం దబరలో పెట్టమన్నారు. కానీ నా ప్రార్థన మన్నించి విస్తరలోనే వడ్డించుకున్నారు. అరచేతిని గుంటగా పట్టి నెయ్యి పోయించుకున్నారు. తన చేతిని అన్నం మీద చిత్రంగా అలా ఇలా 2 సార్లు తిప్పి ఎక్కువ అన్నం విస్తరి చుట్టూ కట్టగా నిలిపారు. మధ్యలో అన్నం ఒక్క క్షణంలో తినేసి చేయి కడిగేశారు. పోతూ పోతూ వెనక్కు తిరిగి దక్షిణా కుక్షిణ ఏమైనా ఇస్తావా అమ్మా అని అడిగారు. నేను ఆనందాశ్చర్యాల్లో ఓలలాడుతూ దక్షిణ సమర్పించి సాష్టాంగ నమస్కారం చేసుకున్నాను. అప్పుడు వారు నా తలపై చేయి పెట్టి నన్ను ఆశీర్వదించారు. దాంతో నా తలంతా దిమ్మెక్కి ఆనందానుభూతితో నిండి బాహ్య ప్రపంచమే తెలియకుండా పోయింది. ఆ ఆనంద పారవస్యం కొన్నాళ్ల వరకు అలాగే ఉండి క్రమేణా మామూలు స్థితికి వచ్చాను. నేను వారికి వీడ్కోలు చెబుతూ వారి వెనకాలే 3 ఇళ్ళు దాటినంత వరకు రోడ్డును వెళ్ళాను. నా కళ్ళ ముందే చిత్రంగా మాయమయ్యారు. పారిజాత చెట్టు దగ్గరే కూర్చోవాలని, 12:30 నుండి 1:30 గంటల మధ్య రావాలని నేను పెట్టిన షరతులన్నీ జరిగినా ఈ వచ్చిన వారు శ్రీ స్వామివారిని బోలిన మరొకరై ఉండవచ్చేమోనని నేను అనుమానపడే ప్రమాదం ఉంది. అది గుర్తెరిగి వచ్చింది స్వయంగా శ్రీ స్వామివారే నన్ను నిరూపించుటకే ఆ విధంగా అదృశ్యమయ్యారని నా విశ్వాసం. రెండవది, వారు ప్రసాదించిన ఆనందానుభూతి. పిలిచిన వెంటనే నన్ను అనుగ్రహించిన ప్రేమమూర్తికి ఆజన్మాంతం రుణపడి ఉన్నాను.
వాళ్ళుండే దాన్ని బట్టి కదయ్యా మనముండేది అని సెలవిచ్చిన శ్రీ స్వామివారు తమ మహాసమాధి అనంతరం కూడా తన అభయం అక్షరాలా నిజమని నిరూపిస్తున్నారు. శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.